హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో దిస్ ఈజ్ చైతన్య. ఈరోజు నేను మీకు టిక్టాక్లో వైరల్ అయితే అవుతుంది కదా ఒక వీడియో అనేది, శాటిలైట్ పడినట్లుగా చాలామంది వీడియోస్ అయితే చేస్తున్నారనమాట. సో ఆ వీడియో అనేది ఎలా ఎడిట్ చేయాలనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. సో స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అని కొత్త చూస్తున్నాక సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ప్లేస్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ Fxguru అని చెప్పేసి అయితే టైప్ చేయండి. సో అప్లికేషన్ అయితే వస్తుంది. అప్లికేషన్ ఇన్స్టాల్ అయితే చేయండి. సో దీనికి అప్లికేషన్ వచ్చేసి 4.4 రేటింగ్ అయితే ఉంది అనమాట. సో అప్లికేషన్ ఇన్స్టాల్ అయితే చేసేయండి. ఇన్స్టాల్ చేసేసాక అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాము. సో అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఫస్ట్గా వచ్చేసి Fxguru అని చెప్పేసి అయితే వచ్చింది కదా. సో ఫస్ట్ Fxguru నుంచి ఇక్కడ స్టార్ట్ అనేది అయితే కనిపిస్తుంది కదా, స్టార్ట్ చేసుకుని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో ఆ పర్మిషన్స్ అనేవి ఎలా వచ్చేసి ఇక్కడ మరి స్టార్ట్ అని చేసి పర్మిషన్స్ ఎలా అయితే చేసేయనమాట. ఇక్కడ రికార్డ్ అనేది అడుగుతుంది కదా, ఇక్కడ రికార్డ్ చేస్తే మనకి అక్కడ మనం కెమెరా బట్టి రికార్డ్ చేసుకోవచ్చు. రికార్డ్ చేసుకొని మనకి అక్కడ టైమింగ్ అయితే చూపిస్తుంది కదా. సో ఆ టైమింగ్ ద్వారా మనం సెట్ చేసుకొని రికార్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు సింపుల్గా రికార్డ్ అయితే చేసి చూపిస్తున్నాను. సో రికార్డ్ చేసాక మనకి ఈ విధంగా 14 సెకండ్స్ అయితే వచ్చి ఇక్కడ చూజ్ టైమింగ్ అనేది కనిపిస్తుంది కదా. సో ఈ టైమింగ్ అనేది సెట్ చేసుకోవాలి. అంటే మనకి పైనుంచి శాటిలైట్ పడిన టైమింగ్ అనేది సెట్ చేసుకుని ఇక్కడ ఓకే చేసుకుని ఇక్కడ మోషన్ ఎఫెక్ట్ అనేది అయితే మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే ఇచ్చేసి ఇక్కడ ప్రాసెసింగ్ అయితే అవుతుంది. అలా ఇచ్చేస్తే మనకు ప్రాసెసింగ్ అయితే అవుతుంది. సో నేను శాటిలైట్ ఏం కాదు, ఇంకా చాలా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసి చూడండి. మీకు ఎగ్జాంపుల్గా శాటిలైట్ అనేది అయితే మీకు చూపించడం జరిగింది. సో ఇప్పుడు నేను మీకు ప్రాసెసింగ్ అయిపోయాక వీడియో ప్లే చేసి అయితే చూపించేస్తాను. సో ఇదే వీడియో మనకి టిక్టాక్లో బాగా హల్చల్ అయితే అవుతుందన్నమాట. సో ఇప్పుడు వీడియో అయితే ప్లే చేస్తాను చూడండి. సో ఈ విధంగా పైనుంచి పడినట్లుగా ఒకటి వస్తుంది. సో ఆ విధంగా ఎడిట్ అయితే ఈజీ, అంటే చాలా ఈజీగా ఎడిట్ అయితే చేయొచ్చు అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో వీడియో ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో అంతవరకు చాలా నెక్స్ట్ కలుద్దాం. జై హింద్.